திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்యం ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఆరంభమై 20 రోజులు గడిచింది. 21లోకి మనం ప్రవేశిస్తున్నాం. 30 దినాలు జరిగే ఈ వ్రతాన్ని 6 భాగాలుగా విభాగం చేశారు. 5 పాసురాలు, 5 దినాలు ఒక్కొక్క భాగం. దీన్నే వారు ఒక అందమైనటువంటి తమిళ వాక్యంలో చెబుతూ కోదై తమిళ్ ఐందుం అరియాద మానిడరై వయ్యం సుమపదు వంబు అని అంటారు. అంటే గోదాదేవి చెప్పినటువంటి 5 మరొక 5 అంటే 5 25, మరొక 5 30. ఇవి అరియాద మానిడరై, దీన్ని ఎరుగనటువంటి మనుష్యులని వయ్యం సుమప్పదు వంబు, ఈ భూమి మొయ్యడం వ్యర్థము. మానవ జన్మకి కావలసినటువంటి తత్వమేదో తాత్పర్యమేదో దానిని స్పష్టం చేసి ఇచ్చింది గోదాదేవి. తమిళ భాషలో ఇచ్చి ఉండొచ్చు, దాన్ని మన భాషలో మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలచుకోవడం అనేది బుద్ధిమంతుడి యొక్క కర్తవ్యము. మంచి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పచ్చు. చెప్పిన దాన్ని అందుకోవడం అనేటటువంటిది బుద్ధిమంతుడు చేసేటటువంటి పని. మన పూర్వాచార్యులు తిరుప్పావై ఆ రకంగా గ్రహించి దాన్ని ఆయా భాషల్లోకి అందించి ఎంతో మహోపకారం చేశారు. దాంట్లో మొదటి 5 గోదాదేవి భగవంతుడు ఎలా ఉంటాడు, రెండవ 5 పాటల్లో ఆ భగవంతుడిని మనం తెలుసుకునేది ఎట్లా, మూడవ 5 పాటల్లో తెలిసిన తత్వానికి మనం సాధన చేసేది ఎట్లా, ఆ తెలిసినటువంటి సాధన చేసినటువంటి తత్వాన్ని మనం అందుకునేది ఎట్లా, ఈ అందుకునేటటువంటి దాన్ని మనకి ఇంతవరకు చెప్పడం పూర్తయింది. 20 పాసురాల దాకా, అంటే 20 రోజుల దాకా అన్నమాట. భగవంతుడు అనేవాడు ఒకడా, రెండా, మూడా, ఎన్ని అని ప్రశ్న ఏర్పడితే భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. ఏకమేవ అద్వితీయం. ఈ జీవ ప్రకృతులకి ఉపకారం చేయడానికి అవసరమైన కళ్యాణ గుణములతో కలిసి ఉంటాడు. గుణములని పెంచేటటువంటి శ్రీ అనే లక్ష్మీ తత్వంతో చేరి ఉంటాడు. ఇవన్నీ ఆ ఒకడైనటువంటి తత్వానికి ఉండే లక్షణాలు. అందుకోసమని ఈ లక్షణాలన్నీ ఆయనకుండే సంపద. అయితే ఆ సంపదతో ఎప్పుడు కూడి ఉంటాడైన శ్రీమంతుడై ఉంటాడాయన. ఈ శ్రీమంతుడై ఉండే నారాయణుడు, ఆ నారాయణుడే మనకి సాధనము. ఆ సాధనమైనటువంటి నారాయణ యొక్క శ్రీచరణములే మనకి ఉపాయము, ఇదే మనకి ఆశ్రయణీయము అనే తత్వాన్ని మరొక 5 పాటల్లో గోదాదేవి చెప్తుంది మనకి. అంటే 21 దగ్గర నుంచి 25వ పాట దాకా. అందులో ఇంతవరకు మనం 20 దినాలు 20 పాటలు అందులో అందించినటువంటి 4 విభాగాల్లో గోదాదేవి ఏ తత్వాన్ని వివరించిందో దాన్ని మనం చెప్పుకున్నాం. నారాయణ మంత్రాన్ని ఈ వ్రతానికి అనుసంధాన మంత్రంగా గోదాదేవి ప్రసాదించింది. ఇలాంటివి నువ్వు చేయడానికి వీల్లేదు అని అంటే ఆయనకు కూడా జీవితం సాగడం చాలా కష్టం అవుతుందా? సరే, ఏదో తప్పు చేశాడు అనుకో, తప్పు చేస్తే వాడిని దండించడం ప్రారంభిస్తే అసలు మనకి దొరికేది ఇంకెవడు ఉంటాడు కనుక
తప్పుని కాస్త జాగ్రత్తగా తగ్గించి దాన్ని మరి కొంచెం వాడు మంచి చేసేట్టుగా వాడిని తీర్చిదిద్ది ఏదో రకంగా వాడిని కొంచెం ముందరికి నడిపిద్దాము అని కలిగినటువంటి కోపాన్ని కాస్త కరిగించి జీవులలో ఉండేటటువంటి ఉత్తమ గుణాలని మరి కాస్త ఉన్నతికి చేర్చి ఇరువురిని కలపగలిగేటటువంటి ఒక అనుసంధాత్రి ఆయనలో ఉండేటటువంటి కారుణ్యం అనే దయా, సహనము, ఓరిమి ఇత్యాది గుణాలు. ఈ గుణాలనే ఒక రూపుదిద్దితే, ఒక మూర్తి భవింపచేస్తే అది శ్రీ అని అంటారు. శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. ఎందుకని ఆవిడకి ఆ పేరు వచ్చిందంటే, మొదట వింటుంది, విన్నదానిని వినిపిస్తుంది, ఎవడైనా వెళ్ళి ఆశ్రయించాలంటే అందుతుంది, ఆయన సమయం చూసి ఆయన్ని ఆశ్రయించి ఆ తత్వాన్ని వీడిని అనుగ్రహించగలిగేట్టుగా చేస్తుంది. కనుక ఆవిడ పేరు శ్రీ అని అన్నారు. ఎప్పుడు కూడా శ్రీని వదలి ఉండనటువంటి తత్వం కనుక దీని పేరు శ్రీమన్ నారాయణ తత్వం. ఇది జగద్ రక్షకము, జగత్ కారణము అయినటువంటి తత్వం ఏకాకి తత్వం కాదు, ఒక లక్ష్మీ సమేతమైనటువంటి తత్వం, లక్ష్మీ నారాయణ తత్వం. కారణం ఒక్కటే కానీ రెంటి కలయికగా ఉండేటువంటి ఒక తత్వం. అది ఒక అద్వైత తత్వం, విశిష్టమైన అద్వైత తత్వం. ఇది గోదాదేవి మనకి 4వ భాగాన్ని పూర్తి చేసిన తర్వాత అందించి 5వ భాగంలోకి తీసుకువెడుతోంది. అంటే ఐదుం అన్నారు కదా, అందులో చివరి 5లోకి మనకి తీసుకువెడుతోంది. ఇందులో ఏం చెప్తున్నారు? మనం ఆశ్రయించవలసింది శ్రీమన్ నారాయణుని కదా. ఆ నారాయణుల్లో ఎక్కడ పట్టుకోవాలి? మనం చేతులు పట్టుకోవాలా, మెడ పట్టుకోవాలా, జుట్టు పట్టుకోవాలా, లేకపోతే ఏం చేయాలి అని సందేహం వచ్చింది. అద్భుతంగా గోదాదేవి దానికి సమాధానం చెప్తూ గోపీ జనానందరినీ కూడా తనతో పాటు తీసుకుని వచ్చి నిన్నటి దినాన మన వాళ్ళు అమ్మని మేల్కొల్పారు, స్వామిని మేల్కొల్పారు. అందులో మొట్టమొదట స్వామికి ఆనందం కలిగించే అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించేటప్పటికి స్వామికి పాపం జాలి కలిగింది. సరే వెళ్ళబోయ్, చూడు కాస్త వాళ్ళకి ఏం కావాలో అని మెల్లిగా అమ్మని పంపించాడు ఆయన. ఇప్పుడు నీలాదేవి ఆ భవనంలో లేచి వచ్చి గోపీజనంతో కలిసింది. ఇప్పుడు అమ్మని ముందు పెట్టుకున్నారు కనుక వీళ్ళకి మంచి ధైర్యం. అమ్మ ముందుంది కనుక వీళ్ళు ఎంత గట్టిగానైనా చక్కగా స్వామితోటి ప్రార్థన చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, కావలసినవి వారి దగ్గర విజ్ఞాపన చేసుకోవచ్చు. ఈవేళ అమ్మ వీళ్లతో పాటు ఉండి వీళ్లతో పాటు తను కూడా సాగుతూ చేయాల్సినటువంటి ఈ ధనుర్మాస వ్రతపు ముగింపుని ఇహ ఆవిడ చేయిస్తుందన్నమాట. ఒకసారి ఈవేళ గోదాదేవి మనకి అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి గాథని, పాసురాన్ని మనం ఇప్పుడు అందాం. తర్వాత దాని గురించి కొద్దిగా సారాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ஏத்தக்கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகெனில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன்வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே போத்தியா வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయి. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. శ్రీకృష్ణుని నందగోప సంబంధంతో చూడడం అనేది మనకు అలవాటు చేసింది గోదాదేవి. ఇప్పటికి 4 సార్లు నందగోప సంబంధం కలిగిన కృష్ణుడా అని ఆయన సంబోధించింది. ఈసారి పాసురంలో ఈవేల్టి పాటలో కూడా నందగోపుడి సంబంధంతోనే చెప్తుంది. కానీ మరొక అందమైనటువంటి దృక్కోణంలోంచి మనకి నందగోపుడిని చూపిస్తోంది గోదాదేవి.
మొట్టమొదటి పాసురంలో ఒకసారి భగవంతుడు అనే ఈవేళ మన మధ్య అవతరించి ఉండే కృష్ణుణ్ణి తన దగ్గర భవ్యుడుగా ఉండేట్టు చేసుకున్న నందగోపుడు. అంటే భగవంతుడిని కూడా తన యొక్క చెప్పు చేతలలో కలిగి ఉండేటటువంటి ఆచార్యుడు అని చెప్పింది. దాని తర్వాత భవనం దగ్గరికి చేరిన తర్వాత నాయకనాయి నిన్న నందగోపనుడే కోయిల్ కాప్పానే, చాలా అద్భుతమైనటువంటి స్థితి. నాయకుడై ఉండాలి గురువు అయినటువంటి వాడు. ఇప్పుడు నాయకుడు అంటే ముందు నడిచేవాడు, తన వాళ్ళందరినీ నడపగలిగినటువంటి సత్తా కలిగిన వాడు. అంచేత నడిపేవాడై ఉండాలి, భగవంతుడిని భవ్యుడుగా కలిగి ఉండాలి, జీవులందరినీ తనతో పాటు నడపగలిగిన వాడై ఉండాలి. దాని తర్వాత 17వ పాటలో అంబరమే తన్నీరే సోరే అని అంటూ ఆయన మంచి దాత కూడా కావాలి. అన్నము, వస్త్రము, జలము, ఏదేది అవసరమో మనిషి జీవితాన్ని సక్రమంగా సాగించడానికి అలాంటిది ఒక దీక్ష. తన యొక్క అవసరములు తీరిన తరువాత ఇక తాను సేవ చేయడమే తన యొక్క లక్ష్యంగా కలిగి చేయాలి తప్ప మరొకటి కాకూడదు. అందుకోసమని గోదాదేవి ஏத்த கலங்கள் எதிர்பொங்கி மிதளிப்ப மாற்றாதே பால் சுரியம் வள்ளல் பெரும் పశుக்கள் ఆతపడైతాన్ అంటూ ఇంత పొడుగు ఒక పెద్ద విశేషణం వేసింది నందగోపుడికి. నడిపేవాడు అవ్వడం చాలదు, దాత అవ్వడం చాలదు, మనలో ఆశ్రయించినటువంటి తన భక్త బృందంలో, శిష్య బృందంలో ఉండే లోపాలని తీర్చగలిగిన వాడు కూడా కావాలి ఆయన. ఉందు మెదగళిత్తాన్ అనేటువంటి పాటలో ఏనుగులని తన చెప్పు చేతల్లో కలిగిన వాడు, అలాంటి వాని యొక్క కోడలా అని పిలిచింది నీలాదేవిని సంబోధించేటువంటి సందర్భంలో. అంటే నందగోపుడు మంచి బలశాలి కూడా కావాలి. బలశాలి శారీరకమైనటువంటి బలాన్ని గురించి గోదాదేవి చెప్పటం లేదు, ఇది జ్ఞానానికి ఉండేటటువంటి బలము, ఎదటి వ్యక్తిలో ఉండేటువంటి సంశయములనే లోపాలని పూర్తిగా తొలగించగలిగే ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కావాలి అని ఇంతవరకు మనకి చెప్పి ఈవేళటి పాటలో ఏత్త కలంగళ్ అనేటటువంటి 21వ పాసురంలో ఒక అద్భుతమైనటువంటి యోగ్యతను చూపిస్తోంది. కేవలం తను సమర్థుడై ఉండడమే కాదు, తనకంటే మించిన సామర్థ్యం కలిగిన ఎందరినో తయారు చేసుకున్నవాడు కావాలి. ఇప్పుడు జ్ఞానం తన వరకు పరిమితం చేసుకుని పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి, కానీ 10 మందికి ఉపయోగించండి అన్నాడు. 10 మందికి తాను ఉపయోగించడమే కాకుండా తన తర్వాత ఆ పరంపర కొనసాగించడానికి వీలుగా అలాంటి వ్యక్తులను ఎందరినో తయారు చేసి పెట్టుకున్నటువంటి మహనీయుడు కావలసి ఉంటుంది. అలాంటి వానికి చెంది ఉంటాడు ఇప్పుడు కూడా భగవంతుడు అనేది. ఇంత వేదాంతం చెప్పట్లేదు గోదాదేవి, సింపుల్గా మనకు అర్థం కాగలిగే రీతిలో అక్కడ జరిగే సన్నివేశాన్ని మనకి చూపిస్తోంది. నిన్నను స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్వామిని ప్రార్థన చేస్తూ అమ్మ పక్కన ఉంది కదా, అమ్మ అనుకూలత కొంత ఉంది కదా అని ధైర్యంతో, ఏమయ్యా ఏంటి నీకు 33 కోట్ల మంది ఉంటే తప్ప వాళ్ళని కాపాడకూడదా, మాలాంటి 5 లక్షల మంది ఉంటే నీకేమి వీళ్ళు పనికిరాని వాళ్ళు అయ్యారా, మెజారిటీ మీద నువ్వు ఆధారపడతావా ఏమిటి, బలం కలిగిన వాళ్ళకే సహాయం చేస్తావా, బలం లేని వాళ్ళకి చేయవా అని ఇలాగా కొన్ని విశేషణాలు ఆయనకి వేస్తూ విశేషణాల ద్వారా ఆయన కీర్తిస్తున్నట్టున్నా వాటి తత్వం చూస్తే మాత్రం ఆయనని నిర్బంధించి భగవంతుడి ద్వారా రక్షణ పొందే ఒక మాటకారితనం మనకు అనిపిస్తోంది. ఎందుకనంటే అమ్మని ప్రార్థన చేశారు కదా, అమ్మ అంగీకరించింది కదా, వీళ్ళతో పాటు చేరింది కదా, ఇంకా వీళ్ళకి ఇప్పుడు భయం లేదు. అమ్మ ఒడిలో ఉన్నంత వరకు ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా అన్నిటినీ అమ్మ చూసుకుంటుంది తప్ప వీడికి దాంట్లో ఏం ప్రమేయం ఉండదు కదా చిన్నారి శిశువుకి. ఇదిగో గోదాదేవి అట్లాగా తనకి ఒక పెద్ద కవచాన్ని వేసి అందిస్తోందన్నమాట. అందులో ఈవేళ ఆ నందగోపుడికి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి విద్వత్త కలిగినటువంటి మహనీయులు ఉన్నారో అలాంటి వాళ్ళ పరంపరకి చెందినవాడా, వాళ్ళంతా మా ఆచార్యులు, మా వాళ్ళు. వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చావయ్యా వాళ్ళని వెతుక్కుంటూను, వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రాలా.
నిన్ను వెతుక్కుంటూ ఎక్కడికని పోతాం కనుక నువ్వు మా కోసం వస్తావు, మేము నీ కోసం రాలేము, నువ్వు మా కోసం రావాలి. మేము నిన్ను తెలుసుకోలేము, నువ్వు నిన్ను తెలిపితే అప్పుడు మాకు నీ విషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అంత గొప్పవాడు వయ్యుండి కూడా మాకు కంటికి కనిపించే స్థితిలో నువ్వు ఉంటావు అంటూ ఈవేళ ఆ భగవంతుడు ఎలా మనకుంటాడో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గోదాదేవి చెబుతుంది ఈవేళటి పాటలోనే. అర్చామూర్తి గురించి ఉలగినిల్ తోற்றమాయ్ నిండ్ర సుడర్ అంటుంది. ఈ లోకంలో మా కంటితోటి మా చేతితోటి ఆరాధన చేసుకోవడానికి వీలయ్యేటువంటి రీతిలో నువ్వు వచ్చి మాతో పాటు ఉంటావు. చాలా అద్భుతమైనటువంటి ఉలగనిల్ తోற்றమాయ్ నిండ్ర సుడర్, మా కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉన్న ఏమాత్రము నీ ప్రభావానికి లోటు లేకుండా ఉంటావు. నిన్ను మేము ఆశ్రయించాలి, లోపం మాది. నిన్ను గుర్తించక ఆశ్రయించకపోతే చెడిపోవడం అనేటటువంటి దాంట్లో నీకేం బాధ్యత ఉండదు కదా. ఆశ్రయించి చెడిన వాడెవడు ఉండడు, ఆశ్రయించక నష్టపోయిన వాడు ఉండొచ్చును. అలాంటి వాణిని మనం ఆయన యొక్క చరణాలకి వినయంతో సేవంచి నమస్కరించి ఆయనకు అనుగ్రహాన్ని పొందాలి అని అమ్మ నేర్పుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఇలా అనండర్రా, ఇలా అడగండర్రా అని గోదాదేవి చెబితే ఇప్పుడు మన వాళ్ళు ధైర్యంగా స్వామి ముందరకు వచ్చి, నిన్ననో కొంత ధైర్యంగానే చెప్పారు, అమ్మ వీళ్ళకి తోడుంది కనుక ఈవాళ్ళు కూడా అంత ధైర్యంగానే చెప్తారు, అమ్మ తోడుంది కనుక. అప్పుడు అమ్మను ముందు పెట్టుకొస్తున్నారు. అప్పుడు స్వామిని సుప్రభాత గీతికల్ని ఆలాపన చేయడం కోసం అని చెప్పి అందులో మొట్టమొదటి ఏమంటున్నారు, నందగోపాలుడి యొక్క కుమారుడా అని ఇప్పుడు ఇతన్ని పిలవాలి, నందగోప సంబంధీ అని పిలవాలి. అయితే పిలవాలంటే మొట్టమొదటి వీళ్ళ తండ్రి గారే నందగోపుడిని అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించాలి కదా. తెలిసి కీర్తించాలని కాదు, కానీ వీళ్ళు చేసేది అలా కీర్తనగా తనంతట తానే పరిణమిస్తుంది. వీళ్ళ యొక్క హృదయం సున్నితము, సుకుమారము, శాస్త్రీయము కూడా కనుక. అది ఎట్లాగో ఇవాళ పాటలో మనం చూద్దాం. నందగోపుడికి గొప్ప సంపద ఉంది. ఆత్తపడైతాన్, ఎన్నున్నాయో పశువులు ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు శ్రీకృష్ణుడు. పుట్టాడా దొరికాడా అనేది మనం పక్కన పెడదాం. వాటిలో పుట్టినట్టే అందరూ అంటున్నారు, అందరూ అనుకుంటున్నారు కూడా. మనం కాసేపు అలాగే అనేసుకుందాం. ఆత్తపడైతాన్ మగన్, బాగా ఇబ్బడి ముబ్బడిగా కలిగినటువంటి ఒక మహానుభావుడికి కుమారుడా, అరివురాయి, నేను అంతటి వాణ్ణి అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇందులో ఈ తర్వాత వచ్చే ప్రతి పదం మనకి సార్థకమే. చూడండి ఎంత అద్భుతంగా చెప్తుందో. ఏ తక్కలంగల్, ఏమిటి ఈయనకి బాగా సంపద అంత ఉబ్బడి ముబ్బడిగా ఉన్నది. పెరుం పశుకళ్, పెద్ద పెద్ద పశువులు, ఆకారంలో కాదు ఔదార్యంలో. ఎలా చెప్తారు మీరు అంటే, ఏత కలంగల్, కుండలు పట్టుకొచ్చి వాటి పొదుగు దగ్గర పెడితే కింద నుంచి పాలు వస్తున్నాయా పైనుంచి పాలు వస్తున్నాయో కూడా తెలియటండి. చూడండి, పైన పాలు వేగంగా వస్తుంటే కింద నుంచి నొరగతో పాటు పైకి పొంగు వస్తుంటే ఇందులోంచే వస్తున్నాయి కాబోలని అనిపిస్తుంది. గురువుగారు శిష్యులకు ఉపదేశం చేశాక శిష్యులు దాని గురించి మాట్లాడుతుంటే, అబ్బా ఈ శిష్యులే బాగా చెప్తున్నారండి గురువుగారి కంటే అనిపించుకునే అంతగా ఉంటారట. కానీ దీనికి రావడానికి మూల కారణం పైనుండేటువంటి పొదుగు, అందులోంచి వచ్చే ధార కనిపించదు, కింద నుంచి పైకి పొంగేటువంటి ధార మాత్రం కనిపిస్తుంది. చెప్పిన గురువుగారు మనకు కనిపించరు, కానీ ఆ గురువుగారు చేసిన ఉపదేశం వల్ల వీళ్ళలోంచి వచ్చేటువంటి ఒక ఆవిష్కారాన్ని మాత్రం లోకం చూస్తుంది, శ్లాఘిస్తుంది. లోకం శ్లాఘించడం దాకా సరే, దాన్ని చూసి నువ్వు నీ తండ్రి గారిని గౌరవించగలిగి గుర్తించగలిగేట్టుగా ఉండాలి. అంతేకాని అంతా నా కృషేనండి మొత్తం నేను సంపాదించుకుంది అని అనకూడదు కదా. సామాన్యంగా లోకంలో అట్లాంటి అహంకారం వస్తూ ఉంటుంది. కొంత 4 అక్షరాలు రాగానే విద్య, ధనము, పదవి, వంశపు గౌరవం, ఒక్కొక్కటి రకరకాల ఉపద్రవాలు కలిగిస్తాయి. అలాంటి అన్నీ కలిసి ఉన్నాయంటే మా వాడికి అన్నీ ఉన్నాయండి. మా కృష్ణుడికి వంశం ఉంది, అందం ఉంది, సంపద ఉంది, మరి చక్కటి జ్ఞానం ఉంది. ఇన్ని ఉన్నాయంటే ఇంకెలా ఉంటాయి?
బుద్ధిమంతుల విషయంలో అవన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయి. కానీ బుద్ధి రహితుల యొక్క విషయంలో అవన్నీ తిరగబడతాయి. బుద్ధిమంతుల విషయంలో దమముగా ఉంటాయంటే అవన్నీ వారి యొక్క చెప్పు చేతల్లో ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకైతే అవి తిరగబడి మదాల కింద మారతాయి. మదములు ఎక్కిన ఏనుగులు అంటుంటారు చూడండి, అలా మదముల కింద మారతాయి. అలా మారడానికి వీల్లేదయ్యా. నువ్వు వచ్చింది మా కోసం, కుడి ఎడమలకి తేడా తెలియని మమ్మల్ని అందరినీ అనుకరించడం కోసం వచ్చి నువ్వు అట్లాగా అది తెలివి లేని వాళ్ళగా అలా ఉండిపోతే ఎట్లాగయ్యా? మమ్మల్ని అనుకరించడానికి నువ్వు రావాలి, లేవాలి, నిన్ను ముందర తెలుసుకో. ఇది గోదాదేవి ఈవేళ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, అంటే నీలాదేవి వీళ్ళతో చేరింది కనుక లోపల ఇంకా శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని మేలుకొల్పుతూ పాడుతున్నారు. ఎలాంటిది? ఏత్త కలంగళ్ ఎదురు పొంగి, ఆ కుండ ఎత్తి కొత్త కుండ పెడితే అందులోంచి మళ్ళీ వచ్చేస్తాయి, అంత వేగంగా పైనుంచి వస్తాయి. ఇప్పుడు వీడు చెబుతుంటే అబ్బా వీడే ఎంతో గొప్పవాడు అనిపిస్తుంది. కానీ వీడికి వెనకాతలు ఉండేటటువంటి మూల స్రోతస్సు వాళ్ళ గురువు. కానీ గురువు కనిపించడు, వీడి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నా గొప్పే అని వీడు అనుకుంటే పతనం అవుతాడు. ఇది పెద్దల యొక్క గొప్పతనం, వారికి అనుగ్రహం అనుకుంటే వీడి నుంచి పొందినవాడు కూడా తరిస్తాడు. అలాగా కొండలు ఎత్తడమే ఆలస్యం నిండుతూ ఉండేటట్టుగా, అది పైకి పొంగిపోతూ కూడా ఉండేట్టుగా, అయినప్పటికీ ఆగకుండా పాలు కారుతూ ఉండేటటువంటి, పాలని ధారలుగా ఇస్తూ ఉండేటటువంటి వళ్ళల్ పెరుం పసుక్కళ్, ఔదార్యంలో ఆకృతిలోనూ కూడా పెద్దవి. ఒకవేళ ఆకృతిలో చిన్న ఉన్నా ఔదార్యంలో పెద్దవి. వళ్ళల్ పెరుం పసుక్కళ్, ఎన్నో. ఏమిటి పశువులు అంటే? జ్ఞానం కలిగినటువంటి మహనీయులని, ఎందరినో తన శిష్యులుగా కలిగినటువంటి భగవద్ రామానుజుల వంటి మహా ఆచార్యులను గురించి మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటి బాగా కలిగిన ఇంతింత పాలివ్వగలిగేటటువంటి పశువుల సమూహములని అనేకంగా కలిగినటువంటి ఒక మహానుభావుడి యొక్క కుమారుడా ఆత్తపడితాన్ మగనే. ఈయన పేరు చెప్పట్లా, ఆయన పేరు చెప్పట్లా, నందగోపుడి పేరు లేదు, కృష్ణుడి పేరు లేదు దీంట్లో. బాగా అలాంటి పశువుల సంపదల్ని కలిగినటువంటి ఒక మహానుభావుడి యొక్క కుమారుడా, ఇది నీకు పుట్టుకతో వచ్చినటువంటి సంపద. ఇది నువ్వు స్వయంగా సంపాదించుకున్న సంపద కాదు. ఇది నువ్వు ఆ ఇంట్లోకి పుట్టావు కనుక తండ్రి గారి సంపద అంతటికీ నువ్వు వారసుడు అయిపోయావు. సంపద పెరిగిపోయేటప్పటికి ఎలా ఉంటుంది? కష్టపడి సంపాదించి చేర్చుకున్న వాడికైతే దాని కష్టం తెలుస్తుంది. ఆ ఇంట్లోనే పుట్టిన వాడికి దాన్ని దుబారా చేయడం తప్ప మరి చేత కాదు. మరి నువ్వు కూడా అలాంటి కుటుంబంలో పుట్టావా? మర్చిపోయావు, మరపు వచ్చేసింది నీకు నేను ఎవణ్ణి అనేది. మా కోసం వచ్చావు కదయ్యా, నువ్వు మమ్మల్ని తరింపజేయడం కోసం వచ్చావు కదయ్యా. అరివురాయి, తెలివి తెచ్చుకోవాయా, నువ్వెవరివో, ఎందుకోసం వచ్చావు? మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా, మళ్ళీ మర్చిపోయి పడుకోవడానికి వచ్చావా? వేదవ్యాస భగవానుడు శాస్త్రయోనిత్వాత్, వేదము ద్వారా మాత్రమే తెలియతగినవాడు అని ఆయన గురించి చెప్తున్నాయి. నువ్వు అంత గొప్పవాడివి, పెరియాయి. అంత గొప్పవాడు అంటే పోనీ ఆ వేదాలు వచ్చి నిన్ను సమగ్రంగా పూర్తిగా ఉన్నదంతా చెప్పేస్తాయంటే అలా చెప్పగలిగినవు కావు. వాటికి కూడా అందనటువంటి ఉత్తమమైన ఉన్నతమైన గుణములు కలిగిన వాడివి. ఎలా ఉంటావు నువ్వు? ఉలగినిల్ తోற்றమాయి నిన్న సుడర్, ఈ లోకంలో సామాన్యులమైనటువంటి జ్ఞానం లేని మాలాంటి వాళ్ళకు కూడా కంటితో చూడటానికి, చేతులతో అర్చించడానికి వీలుగా నువ్వు ఒక అర్చా విగ్రహ రూపంలో అయినప్పటికీ నీ కాంతికి లోటు లేకుండా ఉంటావే స్వామి, నువ్వు మా కోసం లేవాలయ్యా. విగ్రహ రూపంలో ఉండే నువ్వు లేవాలి కనుకనే విగ్రహ రూపంలో ఉండే స్వామి దగ్గర సుప్రభాతాలు పాడతారు. సుప్రభాతం పాడడం అంటే ఆయన్ని లేపడం కాదు, మన కోసం అంతటి వాడు విగ్రహంలోకి వచ్చి ఇక్కడ మన దగ్గర ఉన్నాడని తెలివి లేక నిద్రించే మనని మనం మేలుకొల్పుకోవడం. సుప్రభాతం భగవంతుడికా? ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా ఉంటుందా? నిద్రపోయేది ఆయన విషయంలో మనం. సర్వవ్యాపి అని అంటున్నాం, విగ్రహం మాత్రం సర్వంలో ఒకటి కాదండి, అందులో మాత్రం ఎందుకు ఉండడు ఆయన? కానీ ఉంటాడనే నమ్మకం మనకు ఉండదు. ఈ నమ్మకం కలిగిందంటే మనం తరించినట్టే, మన మన సాధనాలు పూర్తయినట్టే. అలా ఉండేటటువంటి స్వామి దగ్గర మనం మనలో ఉండేటటువంటి నిద్రాణ స్థితి నుంచి మనని మేలుకొలపాలి.
ఇది మనం కోర. అది భగవంతుడికి సుప్రభాతం. కౌసల్య ఏదో ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద కౌసల్య సుప్రజ రామ అన్నామంటే ఆయన లేవాల్సింది. ఆయన విషయంలో అజ్ఞానం అనే చీకట్లో ఉండే మనము లేవాలి. లెమ్మని ప్రార్థన చేశారు. అప్పుడు మనం ఆయన దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఇది గోదాదేవి అద్భుతంగా చెప్తుంది. మాతారునకు వలి తొలైంది, మాతారు శత్రువులు వలి తొలైంది. వాళ్ళకుండే ఒకనాడు మంచి గర్వంగా ఉండేవాళ్ళైనా నీ ప్రభావం తెలిసిన తర్వాత తమ శక్తినంతటిని కూడా పక్కన పెట్టి ఉన్ వాసెర్కణ్ నీ ద్వారం దగ్గర చేరి ఆత్తాదు వందు దూరంగా ఉంటే ఏ ఉపద్రవం వస్తుందో అనే భయపడి ఉన్ అడి పణియు మాపోలేని శ్రీపాదాలనే పట్టుకుని వాళ్ళు ఎలాగైతే ఉంటారో అట్లానే మేము కూడా వచ్చామయ్యా. అయ్యో అలాగే మీరు బాధపడుతూ వచ్చారా అన్నాడు ఆయన. నోనో, బాధపడుతూ రాలేదయ్యా. పోతియాం వందో, నిన్ను స్తోత్రం చేయడం కోసం మేము వచ్చామయ్యా. వాళ్ళల్లాగా కష్టాలు తీర్చమని స్తోత్రం చేయడానికి రాలే. పొగழுందు ఆనందంతో నోరున్నందుకు నిన్ను స్తుతించడం, కనులు ఉన్నందుకు నిన్ను సేవించడం, కాళ్ళు ఉన్నందుకు నీ సన్నిధికి నడవడం, చేతులు ఉన్నందుకు నిన్ను అర్చించడం, ఇవి నువ్వు ఇచ్చావు కనుక వీటిని వినియోగించడం కోసం మేము నిన్ను స్తుతిస్తున్నామే తప్ప స్తుతించడం సాధనం అని కాదయ్యా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణ చరణవు, మనం ఆశ్రయించాల్సిందే శ్రీతో చేరి ఉండే కళ్యాణ గుణాకురుని యొక్క శ్రీ చరణములని. చరణవు 2 చరణములనే అంటుంది. అంటే భగవంతుడే మనకి మంచి సాధనం, మంచి ఉపాయం, తరింపచేసేటటువంటి ఒక మధ్యవర్తి అన్నమాట. చేరేది కూడా ఆయన్నే. ఇది ఆశ్చర్యం. చేత శ్రీమన్నారాయణ చరణవు అని ఈవేళటి పాసురంలో నీ పాదములని మేము సేవించడానికి, ప్రీతితో సేవించడానికి, సేవించడం మా ధర్మం కనుక సేవించడం కోసం మేము వచ్చామయ్యా. చేత స్వామి నువ్వు లే అని. లేచిన తర్వాత ఏం చేయాలి? అన్ని శరణాగతి చేయాలి. ప్రపద్యే ఆశ్రయిస్తున్నానని చెప్పాలి. ఇది రేపు చేస్తుంది మన గోదాదేవి. ఎలా చేస్తుందో తెలుసుకుంటూ మనం కూడా ఆ గోదా గోష్ఠితోటి అమ్మని ముందు పెట్టుకుని నీలాదేవిని సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.